మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, చాలా మందికి వాళ్ళలో ఉండే నెగిటివ్ బ్లాక్స్, నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టేషన్స్ అనేవి నెరవేరడానికి, మేనిఫెస్ట్ అయ్యి వాళ్ళు అనుకున్న గమ్యం రీచ్ అవ్వడానికి. సో వీటిని ఎలాంటి విషయాల ద్వారా రిమూవ్ చేయొచ్చు అంటారు? ఎలాంటి ప్రాసెస్ కానీ ఏదైనా ఉందా? ఎస్ విరాట్, మనకు మేనిఫెస్టేషన్స్ నెరవేరాలంటే కంపల్సరీగా మనం హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి, హై వైబ్రేషన్స్లో ఉండాలి. బట్ మనకేంటంటే ప్రతిరోజు మన అబ్రహాం హిక్స్ మోడల్ ఎమోషన్ స్కేల్, గైడెన్స్ స్కేల్ తీసుకున్నట్లయితే మనం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాము ఆ గైడెన్స్ స్కేల్లో. సో మనకు రకరకాల ఎమోషన్స్ అనేటివి రోజు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని మనం తొలగించుకోవడానికి మనం ఈఎఫ్టీ ట్యాపింగ్ అని చేయొచ్చు. సో మీకు ఏమైనా లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నా, నెగిటివ్ బ్లాక్స్ ఉన్నా, ఏదైనా కోపము, స్ట్రెస్, టెన్షను, హెడేక్ ఏ ఉన్నా కూడా మీరు ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసి వాటిని తొలగించుకోవచ్చు. సో ట్యాపింగ్ అనేది మనం ఇప్పుడు ఏం కొత్తగా కనిపెట్టింది కాదు. ఇది మనకు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నవన్నీ కూడా ఏన్షియంట్ స్టడీసే. సో మనకు యాక్యుప్రెషర్ వల్ల మనకు కొన్ని పాయింట్స్లో ప్రెస్ చేసుకుంటే మనకు రిలీఫ్ వస్తుంది అంటూ ఉంటారు. సేమ్ ఇక్కడ కూడా మనం అదే కాన్సెప్టే వాడతాం. దాన్ని ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటారు. ఈఎఫ్టీ ట్యాపింగ్లోనే పేరులోనే ఉంది మీకు ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్, కోపం నుంచి ఫ్రీడమ్ అవ్వడం, స్ట్రెస్ నుంచి ఫ్రీడమ్ అవ్వడం, లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి ఫ్రీడమ్ అవ్వడం. సో ఆ ఎమోషన్ నుంచి మనము ఫ్రీడమ్ పొందడంని ఈఎఫ్టీ ట్యాపింగ్ టెక్నిక్ అంటారు. సో మీకు ఎటువంటివైనా ఉండొచ్చు. మనీ గురించి చాలామందికి లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. లైక్ నాకు డబ్బులు చెట్లకు కాయవు, డబ్బులు రిలేషన్షిప్స్ని దూరం చేస్తుంది, డబ్బు సంపాదించడం చాలా కష్టం, సులువు కాదు. ఇలా రకరకాలుగా మనం మైండ్ని చిన్నప్పటి నుంచి మనం కండిషన్ చేసుకొని ఉంటాం. ఇప్పుడు చాలామంది వ్యూవర్స్ మనకు చూసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎంతమంది చెప్పుంటారు చెప్పండి, రాత్రిపూట ఐస్ క్రీమ్ తినకూడదు. పిల్లలు ఒకవేళ ఐస్ క్రీమ్ అడిగారు అంటే నైట్ టైం వద్దు, మార్నింగ్ తిను అంటారు. మీకు కూడా మీ మదర్ చెప్పే ఉంటారు, నైట్ టైం ఐస్ క్రీమ్ తింటాను అంటే వద్దు అని. సో మన మైండ్ని మనం అలా కండిషన్ చేసేసాం, నైట్ టైం తింటే జలుబు వస్తుంది అనేసి. అలా మనం డబ్బుకు సంబంధించి, రిలేషన్షిప్స్కి సంబంధించి, హెల్త్కి, అన్ని విధాలుగా మనం మన మైండ్ని చిన్నప్పటి నుంచి ఒక విధంగా మనం కండిషన్ చేసాం. దాన్ని లిమిటింగ్ బిలీఫ్స్ లేదా బ్లాక్స్, డిసెంపవరింగ్ కోట్స్ అని అంటూ ఉంటారు. వీటిని తొలగించుకోవడానికే మనం చేసే పవర్ఫుల్ ఒక హీలింగ్ మోడాలిటీ అనొచ్చు, టెక్నిక్ అనొచ్చు, ఈఎఫ్టీ ట్యాపింగ్. సో మీరు ఎప్పుడు కూడా ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది ఎలా చేయాలి? ఫస్ట్ మనము నెగిటివ్ రౌండ్స్ చేస్తాం. ఫస్ట్ 3 రౌండ్స్ నెగిటివ్ చేస్తాం. ఒక రౌండ్ అంతా కలిపి ఉంటుంది, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నెగిటివ్ ట్యాప్ చేయాలి, ఆ తర్వాత మనము పాజిటివ్ చెప్తూ ఉండాలి. సో మనం ఇప్పుడు మనీ గురించి ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎలా చేయొచ్చు, మనీ బ్లాక్స్ని మనం ఎలా తొలగించుకోవచ్చు అనేది మనం చేద్దాం. సో నేను జనరల్గా కామన్గా ఉండే లిమిటింగ్ బిలీఫ్స్, బ్లాక్స్ తీసుకొని అందరు ఆడియన్స్కి అర్థమయ్యేలాగా నేను తీసుకొస్తున్నాను. సో ఈ విధంగా మీ లిమిటింగ్ బిలీఫ్స్ ఏది ఉంటే అది మీరు రోజు కూడా ట్యాపింగ్ చేసినట్టయితే మీరు ఏదైతే మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అయ్యిందో దాన్ని పాజిటివ్గా మార్చడానికి చాలా అవకాశాలు ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఫస్ట్ స్టెప్, మనకి ఇక్కడ కరాటే చాప్ అంటాం. సో దీన్ని ఇక్కడ ఒక 5 to 6 times ట్యాప్ చేయాలి. ఓన్లీ 2 fingers ఆర్ మొత్తం హ్యాండ్ యూజ్ చేయొచ్చు, మన ఇష్టము. నేను ఎప్పుడు 2 fingers యూజ్ చేస్తాను. సో ఈ కరాటే చాప్తో మనం స్టార్ట్ చేయాలి ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది. ఫస్ట్ రౌండ్ చేసేటప్పుడు మాత్రమే మనము కరాటే చాప్ని ట్యాప్ చేయాలి. మిగతా అన్ని రౌండ్స్ చేసేటప్పుడు మనకి ఇది అవసరం లేదు. సో ఫస్ట్ మనం చేసే ట్యాపింగ్ అంతా ఇక్కడ నెగిటివ్ బ్లాక్స్. నేను ఎక్కువ డబ్బు సంపాదించలేను, డబ్బు నా దగ్గర ఎప్పుడూ ఉండదు, నేను ఎంత సంపాదించినా నేను డబ్బుని సేవ్ చేయలేకపోతున్నాను, డబ్బు చెట్లకు కాయట్లేదు, డబ్బు నా దగ్గర ఎల్లప్పుడూ లేదు. సో అలా జస్ట్ ట్యాప్ చేయాలండి, మరీ హర్ట్ అయ్యేలాగా కాదు. జస్ట్ మీరు ఇలా సాఫ్ట్గా, మృదువుగా, బేబీని ఎలా అయితే మనం ట్యాప్ చేస్తామో అలా ఇలా మీరు నెగిటివ్ అన్నీ చెప్పి ఈ కరాటే చాప్ దగ్గర ట్యాప్ చేయాలి. ఓకే, ఇది ఓన్లీ ఫస్ట్ రౌండ్లో మనం మొదలు పెట్టేటప్పుడు మాత్రమే ఈ కరాటే చాప్ పాయింట్లో మనం ట్యాప్ చేయాలి. నెక్స్ట్ మీరు ట్యాప్ చేసే పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఐబ్రోస్, ఈ ఐబ్రోస్ పైన ఎస్, ఇక్కడ నా దగ్గర అధికంగా డబ్బులు లేవు, నేను ఎప్పుడూ డబ్బుల్ని ఈజీగా సంపాదించలేదు, డబ్బు ఎప్పుడూ నా దగ్గర లేదు. సో ఇక్కడ మీరు ఒక్కొక్క ట్యాపింగ్ పాయింట్ దగ్గర మీరు
3 to 5 టైమ్స్ ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ ఇక్కడ కూడా మీరు డబ్బు గురించి ఏం ఫీల్ అవుతున్నారో అది చెప్పొచ్చు. సో ఎప్పుడు డబ్బు నేను కోపమే ఉంది, డబ్బు వల్ల నా రిలేషన్షిప్స్ అన్నీ పోయాయి, నేను ఎప్పుడు కూడా నమ్మాను బెల్లం ఉన్న దగ్గరే ఈగలు, అంటే డబ్బు ఉంటేనే గౌరవము అని. నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ సో నాకు డబ్బులు, నేను మంచి ఫ్రెండ్స్ కాదు, నాకు అసలు మనీ మేనేజ్మెంటే రాదు, మనీతో నాకు ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్సే ఉంది. నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ నాకు చిన్నప్పటి నుంచి డబ్బుతో ఎప్పుడు కూడా గొడవలు ఇలాంటివే నేను చూశాను, డబ్బు ఎప్పుడు అధికంగా నా దగ్గర లేదు. ఓకే, ఇది. నెక్స్ట్ కాలర్ బోన్స్, మీకు ఒక 2 బోన్స్ ఉంటాయండి, ఆ బోన్స్ దగ్గర ట్యాప్ చేయాలి. మీరు ట్యాప్ చేసేటప్పుడు కూడా మీరు మనీకి మీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు ఎప్పుడు కూడా లోన్సే వస్తున్నాయి, నేను అధికంగా ఏది ఆకర్షించలేకపోతున్నాను, ఒక లోన్ తర్వాత ఇంకొక లోన్ వస్తుంది, డబ్బుతో నాకు అన్ని నెగిటివ్ మెమొరీసే ఉన్నాయి అని మీరు చెప్పచ్చు. ఇది నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్. ఓకే, మీరు జస్ట్ ట్యాప్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్. మీరు ట్యాప్ చేసేటప్పుడు కూడా చెప్తూ ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ట్యాపింగ్ పాయింట్ సో డబ్బు ఎప్పుడు నా దగ్గర అధికంగా లేదు, డబ్బు ఎప్పుడు నా దగ్గర అన్ని సమస్యలే తీసుకొచ్చింది అని, ఇది లాస్ట్. ఓకే, ఇదంతా ఒక రౌండ్ విరాట్. సో ఈ విధంగా ఫస్ట్ 3 రౌండ్స్ నెగిటివ్ రౌండ్స్ చేయాలి. అంటే ఇప్పుడు మనం అంతా నెగిటివే చెప్పాం. ఇప్పుడు నేను ఏ విధంగా చూపించానో మీరు అందరూ కూడా 3 టైమ్స్ నెగిటివ్వే చెప్తూ చేయాలి. 4th టైం చేసేటప్పుడు పాజిటివ్ చెప్పాలి సేమ్ ట్యాపింగ్ పాయింట్స్లో. సో నా దగ్గర ఎప్పుడు డబ్బులు అధికంగా ఉన్నాయి, నేను రిచ్, నాకు డబ్బుతో చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది, డబ్బు నాకు అన్నీ తీసుకొచ్చింది, డబ్బు చాలా మంచి మెమొరీస్ ఇచ్చింది, డబ్బు వల్ల నేను సొంత ఇల్లును కొన్నాను, డబ్బు వల్ల నాకు కావాల్సినవన్నీ లగ్జరీస్ నాకు వస్తున్నాయి, నేను నా పిల్లలకి మంచి చదువునిస్తున్నాను డబ్బు వల్ల నేను మంచిగా ఇల్లు కొన్నాను, బంగారు కొన్నాను. సో డబ్బు నాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది, డబ్బు నాకు అన్నిటికీ తోడ్పడుతుంది అనేసి ఇలా మీరు అన్ని పాయింట్స్లోనూ ట్యాప్ చేసుకుంటూ చేస్తే ఇలా మీరు 8 to 10 టైమ్స్ చేయాలి రౌండ్స్ అన్నీ కూడా. మినిమం 8 చేయాలి. మీరు ఇంకా ఓపిక ఉంది, టైం ఉంది అంటే చెయ్యొచ్చు. బట్ మీరు ఏదైతే ఇమోషన్ తీసుకుంటారు, ఇప్పుడు మీరు డబ్బు అనగానే మీకు ఫస్ట్ చిరాకు, కోపము, మీ ఈఎంఐస్, మీ లోన్స్ అన్నీ గుర్తొస్తాయి కదా, అది గుర్తొచ్చినప్పుడు మీరు రేటింగ్ చేసుకోవాలి 0 నుంచి 10 వరకు నాకు ఎంత అధికంగా ఉంది ఈ బాధ, ఈ పెయిన్ అనేది. సో మనం రేట్ చేసుకుంటాం 9, 8, 10 అని. ఆ తర్వాత దాన్ని ఈ ట్యాపింగ్ రౌండ్స్ చేసి మళ్ళీ మనము రేట్ చేసుకోవాలి. మీకు 10 నుంచి 7 అవుతుంది, 7 నుంచి 5 అవుతుంది, రిపీట్ చేయంగా అలా మీకు 0 అయ్యేంత వరకు ట్యాపింగ్ చేయాల్సిందే. అలా వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇలాంటి టెక్నిక్ మా ముందుకు తీసుకొచ్చిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ మీ వర్క్షాప్ ద్వారా జనాలు తెలియజేస్తున్నారు. అండ్ అలాంటి వర్క్షాప్స్ ఇంకా ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా ఆ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయాలి, అది ఫ్రీగా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. మీ డీటెయిల్స్ దాన్ని ఫిల్ చేసినట్లయితే మ్యామ్ టీమ్ మిమ్మల్ని ఫ్రీగా అందులో పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.